భారతదేశం మొత్తంలో 40,000 మంది రోహింగ్యాలు ఉన్నట్టు ఎన్ఐఏ సంస్థ మనకు ఒక లేఖ బయట పెట్టడం జరిగింది. ఈ రోహింగ్యాల వల్ల మన దేశ భద్రతకి ముప్పు వాటిల్తుంది. ఏదైతే 26/11 అనుకోవచ్చు, లేకపోతే వేరే ఏదైతే బాంబ్ బ్లాస్ట్ కానీ, లేకపోతే హిందువుల పైన టార్గెట్లు కానీ అవి ఎలా అవుతున్నాయో ఈ స్లీపర్ సెల్స్ పెద్ద ఎత్తున చొచ్చుకపోతున్నారు. అది మీరు గ్రహించాలి. ఎందుకంటే వీళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ వచ్చినాకనే కాలర్ ఎగరేసుకొని మేము ఇక్కడ లోకల్స్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ స్లీపర్ సెల్స్ జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు కలిసిపోయి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేయడము, గ్యాంగ్స్ రెడీ చేసుకోవడము, వ్యభిచారంలో దింపుతున్నారు. సో ఇలా స్టార్ట్ అయిన జర్నీ వాళ్ళది లవ్ జిహాద్ తో పాటు ఓట్ జిహాద్, బిజినెస్ జిహాద్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ భాగ్యనగర్ లో బిజినెస్ జిహాద్ అంటే ఏంటి అంటే వాళ్ళు మన హిందూ పేర్లతో బోర్డులు పెట్టుకొని మీరు ఎప్పుడైనా వాళ్ళకి వెళ్ళి వాళ్ళు పర్చేస్ చేస్తారో స్కాన్ చేసినప్పుడు ముస్లిం పేరు దాంట్లో కనిపిస్తుంది. ఇలాంటి చర్యలకి వీళ్ళు పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద లీడర్లు గిట్ట దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో వాళ్ళ కాన్స్టిట్యూట్కి సంబంధించిన రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో ఆ రోహింగ్యాలకి సపోర్ట్ చేసేది మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులకి ఇప్పటికైనా నమ్మకండి.